నెల్లూరు నగరంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ రొట్టెల పండుగ కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు నెల్లూరుకు తరలి వస్తున్నారు. పండుగ రేపటి నుంచి ప్రారంభం కానుండగా దర్గా ప్రాంగణంలో స్వర్ణాల చెరువు రేవు వద్ద ఇప్పటికే భక్తుల తాకిడి విపరీతంగా కనిపిస్తోంది. భక్తుల రద్దీ, దర్గా వద్ద జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని వివరాలను క్షేత్రస్థాయి నుంచి మా ప్రతినిధి ప్రేమ్ వివరాలు అందిస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు సంసిద్ధమైందనే చెప్పుకోవచ్చు. ఈ నెల 26 నుంచి 30 తేదీ అంటే 5 రోజుల పాటు ఈ బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు అధికారులు. ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నటువంటి బారా షాహీద్ దర్గా వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం స్వర్ణాల చెరువు దగ్గర అంటే రేపటి నుంచి కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుంచే కూడా గత 3 రోజుల నుంచి కూడా బారా షాహీద్ దర్గాలో రొట్టెలు పండుకునేందుకు కూడా రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ఈ బారా షాహీద్ దర్గాకు విచ్చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్ లో. అంటే రేపటి నుంచి కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో అందరూ కూడా అంటే అధిక సంఖ్యలో కూడా భక్తులు ఈ యొక్క స్వర్ణాల చెరువు దగ్గర కూడా పాల్గొని రొట్టెలు కూడా పంచుకునే ఏర్పాట్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే రేపటి నుంచి కూడా ఇది ఆ కార్యక్రమానికి జరగబోతుంది. ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా జిల్లా ఎస్పీ అజితా వేజన్ల, అదేవిధంగా జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక పార్కింగ్ విషయానికి వచ్చినట్లయితే జిల్లా ఎస్పీ అజితా వేజన్ల పార్కింగ్ విషయాల్లో గూడూరు, చెన్నై నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఒక దగ్గర, అదేవిధంగా ఇటు గుంటూరు, విజయవాడ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా వైపు ఉంచాలని చెప్పేసి కూడా పార్కింగ్ కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొన్ని ప్రత్యేకమైన స్టాళ్లు కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా అంటే నిరంతరం కూడా చెత్త చెదారం వంటివి కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. వచ్చే భక్తులకు నీటి సౌకర్యం కూడా ఎప్పటికప్పుడు కల్పిస్తూ ఉండాలి. మరుగుదొడ్లు అన్ని కూడా శుభ్రంగా ఉంచాలని చెప్పేసి అధికారులకు మంత్రి పొంగూరు నారాయణ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకా అంటే ఇది రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటికీ కూడా భక్తుల తాకిడి బారా షాహీద్ దర్గాలో కూడా భారీ స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వర్ణాల చెరువు దగ్గర ఉన్నాం. ఈ స్వర్ణాల చెరువు దగ్గర చూసుకున్నట్లయితే సౌభాగ్య రొట్టె, పెళ్లి రొట్టె, వివాహ రొట్టె, అదేవిధంగా ఇల్లు రొట్టె అనే తదితర రొట్టెలు కూడా ఈ ప్రాంతంలో కూడా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. 2014 నుంచి కూడా అక్షర ప్రభుత్వ పండగ కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడ జరిగే మొత్తం ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం నుంచే నగదు కూడా జమ చేయడం జరుగుతుంది. కేవలం లక్షల మంది కాకుండా ఈ సంవత్సరం సుమారు 20 లక్షల మంది కూడా భక్తులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రభుత్వ అధికారులు కూడా ఒక అంచనా వేయడం జరిగింది. దాని తగ్గట్టు కూడా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుందంటూ కూడా ఇటు అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అయితే ఇక్కడ స్వర్ణాల చెరువు దగ్గర కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యే రొట్టెల పండుగకు పూర్తి స్థాయిలో అధికారులు ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. రేపటి నుంచి కార్యక్రమానికి విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ రొట్టెలు మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో ప్రేమ్, నెల్లూరు నుంచి.